తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ముగ్గురి బంధంలో స్పెషల్ ఏంటంటే సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీని ద్వేషించి దూషించినటువంటి చంద్రబాబు గారు పొత్తుకి ముందుకు రావడం, పవన్ కళ్యాణ్ మీడియేటర్గా పెట్టి పొత్తు పెట్టుకోవడం. పొత్తు సందర్భంగా 31 స్థానాలని వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం కావడం, 24కే పరిమితం కావడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ చివరికి 21తోనే సరిపెట్టుకోవడం. గతంలో 13 స్థానాలు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడు 4 ఎంపీ స్థానాలు తీసుకున్న భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ స్థానాలు అలాగే ఎమ్మెల్యే 10తో సరిపెట్టుకోవడం. ఎవరికి వాళ్ళు త్యాగాలు చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 13 సీట్లు అక్కడ గతంలో ఇచ్చినటువంటి సీట్లో హయ్యెస్ట్ 13 ఏది విభజిత రాష్ట్రంలో, అలాంటిది ఇప్పుడు ఏకంగా 31 త్యాగం చేయాల్సి ఉంది. అంటే దాదాపుగా ఇంకొక 20 వేసుకుందాం లేకపోతే 19 వేసుకుందాం త్యాగం చేయాల్సి వచ్చింది, 18 దాకా త్యాగం చేయాల్సి వచ్చింది. అదే సందర్భంలో 40-50 అన్న పోటీ చేద్దాం అనుకున్నటువంటి జనసేన 24